మనకి క్రికెటర్‌లో అసలు ఈ రేంజ్‌కి ఎందుకు వస్తారు అనేది ఈరోజు రిషబ్ పంత్‌ని చూస్తే అర్థమైపోయింది భయ్యా. ఎందుకంటే నిన్న ఇదే రిషబ్ పంత్ కనీసం గ్రౌండ్‌లోకి కూడా అడుగు తీసి అడుగు పెట్టలేకపోయాడు. కానీ ఈరోజు చూస్తే అదే రిషబ్ పంత్ కుంటూ వచ్చి మరి జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్‌ను కూడా ఉతికారేసి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి దాని తర్వాత పెవిలియన్‌కి వెళ్ళిన విధానం చూస్తే వీళ్ళు క్రికెటర్లు ఎందుకు అయ్యారా, అసలు వీళ్ళ కమిట్మెంట్ ఈ విధంగా ఉండిద్దా అనిపించింది ఈరోజు నాకైతే. అరే ఎందుకంటే అసలు నిన్న కనీసం అడుగు పెట్టలేని వ్యక్తి ఈరోజు టీమిండియా కోసం అరే మనం గ్రీజ్లో ఉంటే కొంచెం స్కోర్ వస్తే మనం టీం గెలవడానికి ఉండిద్ది, టీం గెలిస్తే ఆటోమేటిక్గా మనం సిరీస్లో ఉంటాము. సో ఎట్టి పరిస్థితుల్లో నా కాలికి ఏదైనా పర్లేదురా అని చెప్పేసి ఒక తెగింపుతో ఏదైతే గ్రౌండ్లోకి వచ్చాడో మరి దాని తర్వాత ఆ విజువల్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా గూజుబంప్స్ ఆగవనే చెప్పాలి. ఎందుకంటే గ్రౌండ్ స్టేడియం మొత్తం కూడా అసలు ఈవెన్ ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా లేచి అతనికి చప్పట్లో కొట్టిన విధానం చూస్తే భయ్యా ప్రతి ఒక్కడికి కూడా లైఫ్లో ఇటువంటి సిచ్యువేషన్ ఒకటి వస్తే చాలు అనిపించింది.